జనవరి 17వ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు. డిసెంబర్ 7 నాడే నువ్వు ముఖ్యమంత్రి అయితివి, మరి నువ్వు ఇయ్యాలి కదా రైతు బంధు. ఇప్పుడు జనవరి 17కి ఇస్తా అంటున్నావు. జనవరి 17కు డిసెంబర్ 7కు మధ్య తేడా 40 రోజులు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, రైతు బంధును ఆపింది రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎగ్గొట్టిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అనే విధంగా మాట్లాడింది. కరోనా వరుస 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా 11 విడతల్లో 72,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా. రైతు బంధు, రైతు బీమా కలిపితే 82,000 కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్. నిజమైన రైతు బంధువు కేసీఆర్. నువ్వు అవి ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే 20,000 కోట్లు ఇచ్చినావు. ఇంకా 11,000 కోట్ల రుణమాఫీ ఉన్నది. కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు, రైతు బీమాకి ఇచ్చిన డబ్బు 82,000 కోట్లు. అంటే నీకంటే 4 రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు.